మేడం కి ఈ రోజు ప్రమోషన్ వచ్చిందంట. రాత్రి 9 అవుతుంది. నన్ను మాకు అద్దామని వాళ్ళు పెద్ద కొడుకుని తీసుకొని ఆఫీస్ కి తోడుకోమింది. మా మేడం వచ్చి పెద్ద ఇంజనీర్లే, ఆమె పనిచేసే ఆఫీస్ ఇదే అనమాట. వీడికి ఎందుకు తోడుకొచ్చిందో చెప్పలా కదా. ఆమె పాత ఆఫీస్ రూమ్ లో సామాన్లన్నీ కబోర్డ్స్ అన్ని ఉన్నాయంట. అవన్నీ తీసుకొచ్చి కొత్త ఆఫీస్ రూమ్ లో పెట్టాలంట. అడిపోయి వచ్చే పెద్ద పెద్ద టేబుల్లు, సోఫా సీట్లు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని పోయి ఆ రూమ్ లో చేర్చేటప్పటికి మాకు నాకు అద్దామాకి దోలు తీరిపోతాయి. మేడం వాళ్ళ పెద్ద కొడుకు పని చేద్దాం రా అంటే నా పనికి ఇంకా ఇరు పని పెడతాను. ఎంతో మంది కామెంట్స్ పెడతారు, నువ్వు మాత్రం దొబ్బి తిని కూర్చో, మా ఇంజనీర్ బెంగాళూరు వచ్చి పని చేస్తా ఉంటాడు అనేసి. నిజేనబ్బా, ఇదో మా మేడం చెప్పింది పని చేస్తున్నా, మా సార్ పని చెప్తాడు చేస్తా. అంతేగానే మా మేడం వాళ్ళు చెల్లెలు చెప్పింది, మా సార్ వాళ్ళ అన్న చెప్పింది అనేసి వాళ్ళు పనులు చేస్తా ఉన్నావు అనుకో, వాళ్ళు లైఫ్ లాంగ్ చేపించుకుంటానే ఉంటాడు ఫ్రీగా. సార్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు తెలిసిన, రంజాన్ లోనో బక్రీద్ లోనో ఏ 2 దినాలు 3 దినాలు చేతులు పెట్టేసి ఆ సంవత్సరం అంతా ఫ్రీగా చేపించుకుంటారు. నేను మా కద్దామ ముక్కుతో ములుగుతో సామాన్లన్నీ తీసుకొచ్చి మా మేడం ఆఫీస్ రూమ్ లో పెట్టిన. మా మేడం ఆఫీస్ రూమ్ లోంచి బయటికి చూస్తుంటే సూపర్ గా ఉండదు బయట వ్యూ. మేము చేసిన కష్టానికి మా మేడం నాకు మా కద్దామకి 10 దినాలు ఇచ్చింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ.